తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త అగ్రరాజ్యాల చదరంగం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన 3 రోజుల చైనా పర్యటన ముగించుకుని వెళ్లారో లేదో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వచ్చే వారం మే 19, 20 తేదీల్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నట్లు క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ జిన్పింగ్ భేటీలో తైవాన్, ఇరాన్ యుద్ధం, ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలు జరిగిన కొన్ని గంటల్లోనే పుతిన్ పర్యటన ఖరారు కావటం గ్లోబల్ పాలిటిక్స్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అమెరికాను నిరోధించేందుకు బీజింగ్, మాస్కో బంధం మరింత బలపడుతుందా? కేవలం 24 గంటల వ్యవధి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 3 నేతల వ్యూహాలకు బీజింగ్ వేదికైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన మరుసటి రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 19 నుండి 2 రోజుల పాటు పుతిన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ కానున్నారు. 2001 నాటి సినో రష్యన్ ఫ్రెండ్షిప్ ట్రీట్ 25వ వార్షికోత్సవం నెపంతో ఈ పర్యటన జరుగుతున్నప్పటికీ దీని వెనక అసలు కారణం ట్రంప్ పర్యటన తర్వాతి పరిణామాలేనని స్పష్టమవుతోంది. ఈ వారంలో జరిగిన ట్రంప్ జిన్పింగ్ సమ్మిట్ లో తైవాన్ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. తైవాన్ విషయంలో తప్పుగా వ్యవహరిస్తే అమెరికా, చైనాల మధ్య నేరుగా యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని జిన్పింగ్ కఠినంగా హెచ్చరించారు. ఆ తర్వాత ట్రంప్ కూడా మాట్లాడుతూ తైవాన్కు ఇవ్వాల్సిన $14 బిలియన్ ఆయుధాల ప్యాకేజీని ప్రస్తుతానికి హోల్డ్లో పెడుతున్నట్లు ప్రకటించారు. అటు ఇరాన్ సంక్షోభంపై కూడా వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల అనంతరం చైనా, అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు రష్యాను కాస్త కలవరానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా పూర్తిస్థాయి సైనిక దాడి ప్రారంభించినప్పటి నుండి పాశ్చాత్య దేశాల ఆంక్షల దెబ్బకు మాస్కో ఆర్థికంగా పూర్తిగా బీజింగ్ పైనే ఆధారపడింది. గత ఏడాది చైనా, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం ఏకంగా $200 బిలియన్ దాటింది. రష్యా చమురు, గ్యాస్కు చైనాయే అతిపెద్ద కొనుగోలుదారుగా మారింది. ఇప్పుడు ట్రంప్తో చైనా వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని చూస్తుండటంతో చైనా తమకు ఇస్తున్న మద్దతు ఎక్కడ బలహీనపడుతుందోననే ఆందోళన రష్యాలో ఉంది. అందుకే ట్రంప్ వెళ్లిన వెంటనే జిన్పింగ్ ను కలిసి తమ సరిహద్దులు లేని స్నేహాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి పుతిన్ వస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించడంలో చైనా, అమెరికాలు సంయుక్త ప్రయోజనాలను పంచుకుంటున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే పుతిన్ పర్యటనలో రష్యా, చైనాల మధ్య సరికొత్త వ్యూహాత్మక ఒప్పందాలు జరగనున్నాయి. నవంబర్లో షెన్జెన్లో జరగబోయే అపెక్ సమ్మిట్ కి కూడా పుతిన్ హాజరు కానున్నారు. ట్రంప్ నడుపుతున్న వ్యాపార తరహా దౌత్యాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఇద్దరు కమ్యూనిస్టు, ఆటోక్రాటిక్ నేతలు ఎలాంటి ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అమెరికా వైపు చైనా అడుగులు వేయకుండా అడ్డుకోవటం పుతిన్ లక్ష్యమైతే అటు అమెరికాను, ఇటు రష్యాను బ్యాలెన్స్ చేస్తూ గ్లోబల్ పవర్ ఆర్డర్లో తానే సూపర్ పవర్ గా ఎదగాలని చైనా చూస్తోంది. వచ్చే వారం జరగబోయే పుతిన్ జిన్పింగ్ భేటీ ఉక్రెయిన్ యుద్ధంలో ఎలాంటి మలుపులు తీసుకురాబోతుందో చూడాలి.